ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నేను ప్రభా, ఈ ఉదయ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఈ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడండి అయ్యా. అలాగే నేను ప్రభు, ఈ వాక్యాన్ని ఎవరైతే ఏ సమయాల్లో ఓపెన్ చేసి వింటారో వారితో నీవే సూటిగా మాట్లాడి, నీ అభిషేకంతో నీ ఆత్మ వాక్కుతో నీవే మాట్లాడి వారందరినీ బలపరచమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అండి, అబ్రహాము యొక్క చరిత్రను మనం చూసినట్లయితే అబ్రహాము దేవునితో నడిచిన వాడని కూడా చెప్పవచ్చు. అబ్రహామును దేవుడు ఎంత గణపరిచాడంటే చాలా గణపరిచాడు. ఆయన యొక్క వంశావళిలోనే స్టార్టింగ్లోనే అబ్రహాముతో మొదలవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి అని ఉంటుంది. చూసారా ఎంత హానర్ అబ్రహాముకి. అబ్రహాము తండ్రి అయినటువంటి తెరాహు, అతడు ఒక అన్యుడు. అబ్రహాము కూడా అన్యులు. వీరి యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే విగ్రహాలు చేసుకుని విగ్రహాలు అమ్ముకునే వ్యాపారం అన్నమాట. వీరిది మెసొపొటేమియాలో ఉన్నటువంటి ఏరియాలో ఊరు అనే ఒక ఊరు అనమాట. ఆ పట్టణంలో జన్మించాడు అబ్రహాముని ప్రతి ఒక్క మతస్థుడు కూడా నమ్ము తీరుతారు. ఇస్లాం నమ్ముతుంది, క్రైస్తవ్యం నమ్ముతుంది, ఇస్లామిక్ నమ్ముతారు, ముస్లింలు నమ్ముతారు, అలాగే క్రైస్తవులు నమ్ముతారు, అలాగే యూదులు కూడా అబ్రహామును నమ్ముతారు, అబ్రహామును గౌరవిస్తారు కూడా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలుస్తారు. అంతేకాదు దేవుని యొక్క స్నేహితుడని కూడా పిలుస్తారు. దేవునికి ఎంతో విధేయతగా ఉన్నవాడు. ఎలా విధేయత అంటే ఏమన్నా చూశాడంటే, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడండి. అంటే ఎదుట ఏదో ఉంది, అది నేను పొందుకుంటాను దానికి ఆనవాళ్ళు లేదు. ఈ టైంలో మనకు అనేకమైన అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. కానీ అబ్రహాము టైంలో దేవుడు ఒక్క అద్భుతం చేసినట్లుగా లేదు, మహత్కార్యాలు చేసినట్లుగా లేదు. కొన్ని వాటిని చూసి ముందుకు వెళ్ళాడని ఏమీ లేదు. ఏదో స్వరం వినబడుతుంది, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అని చెప్పగానే దేవుడు చెప్పిన ఆ దేవుడో తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఒక స్వరం వినబడుతుంది, ఆ స్వరాన్ని నేను వినాలి అనే గొప్ప విశ్వాసంతో ఉన్నవాడు అబ్రహాము. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహాంతో మాట్లాడుచున్నాడు. మొదటగా చూసినట్లయితే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ మాటకు ఎంతో విధేయత చూపాడు, వెళ్ళిపోయాడు అంతే. ఎందుకు, ఎవరు మాట్లాడుతున్నారు, నువ్వు ఎందుకు వెళ్ళాలి నేను అని ఎక్కడ కూడా ఒక్క క్వశ్చన్ కూడా అబ్రహాము వేసినట్లుగా లేదు. అప్పటికి అబ్రహాంకి దేవుడు అంటే కానీ, దేవుని యొక్క స్వరం అంటే కానీ, అది ఏదో ఎవరో మాట్లాడుతున్నారు, దాన్ని నేను గుడ్డిగా నమ్మాలి అనే ఒక విశ్వాసంతో వెళ్ళిపోయాడు అంతే. అంత విధేయత కలిగిన వాడు అబ్రహాము. దేవుడైనటువంటి యెహోవా అబ్రహాములో చూసింది ఏంటంటే విధేయత. ప్రశ్న వేయకుండా, తోచా తప్పకుండా దేవుని మాటకు లోబడి విధేయతతో వెళ్ళిన ఏకైక వ్యక్తి ఎవరన్నా బైబిల్ ఉన్నారంటే అబ్రహామునే చెప్పొచ్చు. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు అబ్రహాముతో, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో. అలాగే దేవుడు ఆశీర్వదించాడు, గొప్పగా చేశాడు, విస్తరించాడు, ఎంతో అభివృద్ధిలోనికి
అబ్రహామును తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు కనుక విశ్వాసులు, నీతి గలవారు, యథార్థవంతులు ఎక్కడైతే దేవుడి మీద ఆధారపడతారో వారు కరువులో సమృద్ధిని చూస్తారు. అలాగే మరి లోతు అబ్రహాము విడిపోయినప్పుడు మరి లోతు చూసుకున్నది ఏంటి? పాలు తేనెలు ప్రవహించినటువంటి పచ్చటి ప్రదేశాన్ని, సొదొమ గొమొర్రాను చూసుకున్నాడు. చేసుకున్నట్టు పక్క వెళ్ళిపోయాడు. అబ్రహాముకి మిగిలింది ఏంట్రా అని చూస్తే అంతా బీడు భూమే. కానీ భూమి బీడు అయితే అయింది, కానీ దేవుడు ఎప్పుడు కూడా బీడుగా ఉండడు. ఆయన ఎండిపోయిన వాడు కాదు. ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఫలిస్తారు. అది అబ్రహాములో జరిగినటువంటి గొప్ప కార్యము. అలాగే మూడో చూసినట్లయితే నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మాట. అలాగే అబ్రహామును ఎవరైతే ఆశీర్వదించారో, ఏ దేశమైతే ఆయన్ని ఆహ్వానించిందో అక్కడ వారి కూడా ఆశీర్వదించబడినట్లుగా చూస్తాం. నీతిమంతుడు ఎక్కడైతే అడుగు పెడతాడో ఆ ప్రాంతం అంతా కూడా దీవెనకరంగా మారుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. అలాగే నాలుగోదిగా చూసినట్లయితే నిన్ను దూషించే వారిని నేను శపిస్తానన్నాడు. అంతగా దేవుడు అబ్రహామును ప్రేమించాడు, అబ్రహాముతో కలిసి జీవించినట్లుగా మనం చూడొచ్చు. ఐదోదిగా మనం చూసినట్లయితే అప్పటికే అబ్రహాముకి ఏమీ తెలియదు. అబ్రహాంకి ఏమీ తెలియదు. ఒకటి తెలుసు, ఏదో స్వరం వస్తుంది, దాన్ని నేను నమ్మాలి, నమ్మితే చాలు అని గురుడ్డిగా విశ్వాసంలో ముందుకు సాగి వెళ్ళిపోయాడు. విశ్వాసులకు తండ్రి అవడానికి గల కారణం అదే అబ్రహాంలో మనం చూడొచ్చు. ఆరోదిగా మనం చూసినట్లయితే నీ సంతానమును భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని. చూడండి, భూ ప్రపంచంలో అంతా కూడా అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వారా ప్రపంచం అంతా కూడా డెవలప్ అయిపోయింది. భూమిని నిండించారు. అంతగా దేవుడు, మనం ఇసుక రేణువులు లెక్క పెట్టగలమండి? లెక్క పెట్టలేమా? అంతగా దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని అభివృద్ధి పరిచినట్లుగా మనం చూడొచ్చు. అంతేకాదు ఏడోదిగా మనం చూసినట్లయితే నీ సంతానమును కానాను అనే దేశమును నీకు నిత్య స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. అలాగే దేవుడు ఇశ్రాయేలుకి కానానును నిత్య స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. తర్వాత పాయింట్ మనం చూసినట్లయితే భూలోకమును జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడతారని. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదింపబడ్డారు అంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము. అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు, నీవు దీవింపబడు, నీ ద్వారా అనేకులు దీవింపబడతారని దేవుడు ఇచ్చినటువంటి నిబంధన. ఆ నిబంధన అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు కనుక అబ్రహామును బట్టి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాద ఫలము మనకు కూడా పొంది ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా. తర్వాత పాయింట్ మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడినను, నీ సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నాడు. 99 సంవత్సరాల టైంలో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే దేవుడు అత్యున్నతమైన స్థితిలో అబ్రహామును దీవించినట్లుగా మనం చూస్తాం. చివరగా అబ్రహాము విశ్వాసంపై ఆధారపడినవాడు, నమ్మినవాడు, దేవుడి మీద గుడ్డిగా అపారమైన విశ్వాసంతో కలిగినవాడు, విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగినవాడు కనుక అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ప్రభు వైపు చూస్తూ నడిచాడు. అదే విశ్వాసంతో తనకిచ్చినటువంటి ఏకైక కుమారుని కూడా బలి ఇవ్వడానికి ఎక్కడ కూడా వెనుకంజ చేయకుండా మరి యొక్క బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టి, మరి ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఆ యొక్క నరికేయడానికి చేయెత్తాడు. దేవునికి తెలుసు ఖచ్చితంగా నరికేస్తాడు ఇతడు అని చెప్పి దేవుడే స్వయంగా వచ్చి వద్దొద్దు ఆగమని చెప్పడం జరిగింది. అంత గొప్ప విశ్వాసము. అందుకనే
దేవుని మీద ఎవరైతే అపారమైన నమ్మకము, ఆయన్ని ఎవరైతే గణపరుస్తారో ఆయనని గణపరిచే వారిని ఆయన గణపరుస్తాడట. 91 కీర్తన 14 వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడట. ఎవరైతే దేవుని గణపరుస్తారో వారిని గణపరుస్తారట. వారికి దేవుడు ఉత్తరం ఇచ్చి ప్రతి విషయంలో కూడా కాపాడతారు. అలాగే అబ్రహాము విషయంలో దేవుడు ప్రతి క్షణము కూడా అబ్రహామును అంతగా కాపాడాడు. అబ్రహాము నామమును దేవుడు ఎంత గొప్ప చేశాడంటే రక్షింపబడిన వారంతా కూడా అబ్రహాము కుమారులకు కుమార్తెలుగా పిలువబడుతున్నారు. అందుకనే పొట్టి జక్కే ఇంటికి యేసుప్రభు వెళ్ళినప్పుడు ఇతడు కూడా నిజముగా అబ్రహాము కుమారుడే, నేడే ఇతని ఇంటికి రక్షణ ఇచ్చున్నదని లోకసువార్త 19వ అధ్యాయము 8-9 వచనాల్లో మాట్లాడినట్లుగా చూడొచ్చు. కనుక ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము జీవితాన్ని మన జీవితాన్ని కంపేర్ చేసుకుంటే అది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన విశ్వాసము పీక్ స్టేజ్లో ఉంటుంది. మన విశ్వాసం ఎలా ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్లో మన యొక్క విశ్వాసం ఉంటుంది. మన విశ్వాసము ఎక్కడ కూడా అబ్రహాము విశ్వాసానికి మ్యాచ్ కాదు. వాక్యం ఉంటుంది, చూసి నమ్మివారి కంటే చూడక నమ్మిన వారు శ్రేష్ఠులని. అబ్రహాము ఎక్కడ కూడా చూసి నమ్మలేదు, చూడక నమ్మాడు. కనుకనే అబ్రహామును దేవుడు అంతగా హెచ్చించాడు. దేవుని మాటకు ఉభయ అయ్యాడు. కనుకనే జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు హెచ్చించాడు. ఈ మాటలను బట్టి మనం ఈరోజు తీసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము దేవునికి ఎప్పుడైతే లోబడి విశ్వాసముతో విధేయతతో దేవుని పాదాల యొద్ద ఎప్పుడైతే గడుపుతామో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు కావాల్సిన సమస్తమును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.